ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వ్రతాలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల కలిగే లాభాలు ఏంటి గురుగారు ఆధ్యాత్మికంగా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసంలో వ్రతాలు ఉపవాసాల వలన కలిగేటువంటి లాభాలు ఏమిటి? ఇక్కడ కార్తీక మాసంలో ఉపవాసము ఉండటం అనేటువంటిది ఏమిటంటే, ఉపవాసము అంటే అమ్మా దేవుడికి సమీపముగా ఉండటం, పరమేశ్వరుడికి సమీపముగా ఉండటం ఉపవాసం అంటే. ఇంకొకటి ఏమిటి అంటే అమ్మా, ఎప్పుడైతే మనము ఉదయం నుంచి ఖాళీ కడుపుతో పరమేశ్వరుడి యొక్క నామ జపం అనేటువంటిది, నామస్మరణ అనేటువంటిది చేసుకుంటామో, ఆది దంపతుల యొక్క అనుగ్రహం, సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతుల యొక్క మాసము ఈ కార్తీక మాసం. మరి మన ఇంట్లో ఉండే ప్రతి దంపతులు సంతోషముగా ఉండాలి అని కోరుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆది దంపతులకు అభిషేకం చేస్తాం, మననం చేస్తాం, అర్చనం, ఈ స్మరణం, మనము దృష్ట్యా చూడటం, ఇలాంటివి అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ ఉపవాసము అంటే ఏమిటి అంటే, ఉదయం నుంచి ఏమీ తినకుండా, నక్తం ఏమీ తీసుకోకుండా, పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటూ. ఎందుకు పాలు పళ్ళు అంటే, పాలు ద్రవ పదార్థం, త్వరగా అరిగిపోతాయి, బలాన్ని ఇస్తుంది. అలాగే పళ్ళు త్వరగా, సాత్వికమైనటువంటి పళ్ళు తీసుకుంటే త్వరగా అరిగిపోతాయి. మనము తిండి అనేటువంటిది, ఆహారం ఎప్పుడైతే ఘన పదార్థం అనేటువంటిది నమిలి తీసుకునేటువంటిది తీసుకుంటామో, శరీరములో ఉండేటువంటి మిషనరీ అది అరగటానికి పని చేస్తూ ఉంటుంది. అది అరిగి మంచిదంతా కూడా రక్తములోకి బలముగా పంపించడము, చెడుదంతా కూడా మనము మిగతా వాటిల్లోకి వెళ్ళిపోవటానికి కావాల్సినటువంటి సిస్టమ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఏమీ తినకపోతే సిస్టమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కడన్నా ఒక దీన్ని ఏమంటాము, మనము ఈ పత్రికల వాళ్ళు ప్రెస్ ఉంటుంది అనుకోండి, దాని మీద మనం పత్రిక పేపర్ పెట్టి పత్రిక మీద అదంతా ఉండాలి అంటే మిషనరీ పని చేస్తుంటుంది. పత్రిక పెట్టకపోతే మిషనరీ మాదిరిగానే ఉంటుంది. ఓ రైస్ మిల్ ఉందనుకోండి, ధాన్యం పోస్తే ధాన్యంగా, ఒడ్లు వేరుగా, వరి పొట్టు వేరుగా పోతుంది, బియ్యం బయటికి వస్తాయి. దాంట్లోకి వేయలేదనుకో మిషనరీగానే ఉంటుంది. అంతే కదా, అది రైస్ మిల్లే. అప్పుడు వాడుతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు రైస్ మిల్లే. ఇక్కడ మనము పంటికి మనం ఎప్పుడైతే నమిలి నాలుకకు రుచి అని తెలిసిన తర్వాత స్మరణ చేస్తున్నామో అది ఎంగిలవుతుంది. ఆల్రెడీ ముందు మనం పదార్థం తిన్న తర్వాత దైవాన్ని మనం స్మరణ చేస్తున్నాం. అలా కాకుండా తినకుండా మామూలుగా శుద్ధముగా ఉదయాన్నే దంతధావనాది కార్యక్రమాలు చేసుకొని, నాలుగు శుభ్రం చేసుకొని, ఓం నమ శివాయ శబ్దంతో ఎప్పుడైతే స్నానం చేసి పరిశుద్ధంగా చెప్తున్నామో, స్వచ్ఛతగా చెబుతున్నట్టే కదా. మనము దేహాన్ని సబ్బుతోనూ షాంపూతోనూ స్నానం చేసి వచ్చినామే కానీ, లోపల శుభ్రంగా తినేసి కాఫీలు తాగి, టీలు తాగి, అన్నీ చేసి, ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను వచ్చి చెబుతున్నాను అంటే ఏమవుతుంది? అది మలినమైనట్టే కదా నాలుక. అందువలన తినకుండా ఎప్పుడైతే సాయంకాలము దాకా ఉండి రాత్రికి భోజనం అనేటువంటిది పెట్టుకుంటారో మేలు జరుగుతుంది. మన కుటుంబానికి మేలు జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసము మనము పెట్టుకున్నటువంటి నియమాలు. ఇక్కడ ఉపవాసం వల్ల జరిగేటువంటి దానికి వ్రతం అనేది దేన్నంటున్నాము? దేన్ని వ్రతం అంటున్నాము? నిజానికి ఇది వేరు అది వేరు కాదు. ఉపవాసము చేస్తూ ఉంటాము, వ్రతాలు చేస్తుంటాము అంటే వ్రతం అనేటువంటిది దేన్నంటాము? ఒక పద్ధతి ప్రకారముగా, రోజు ఒక సిస్టము ప్రకారముగా ఏదైతే మన నడవడిక ఉంటుందో దాన్నే వ్రతం అంటాం.
కొత్తగా వ్రతం అనేటువంటిది ఏమీ ఉండదు. ఏం వ్రతం? కార్తీక మాస వ్రతం అంటే ఏమిటి వ్రతం అంటే నక్తము, నేను ప్రతిరోజు నియమనిష్టలతో పొద్దునంతా తినను, రాత్రికి మాత్రమే తింటా. లేదు నేను ఇట్లా నెల పొడవునా చేయలేను, నేను కార్తీక సోమవారాలు మాత్రమే ఉంటాను అంటే సోమవార వ్రతం అంటాం. అంతే వ్రతం అంటే. పెద్దగా ఏదో మనం వ్రతం ఆపరేషన్ అంటే ఏమిటి? ఏదో కత్తులు కటార్లు పెట్టుకుని పొడిస్తేనే ఆపరేషన్ అని కాదు. ఒక పనిని ఆపరేషన్, ఆ పని పూర్తి అయింది. ఒక చీనా పండును ఒలచడం కూడా ఆపరేషనే. ఆ ఒలిచాము, పూర్తి అయింది, ఆపరేషన్ అయిపోయింది, ఆ పని అయిపోయింది అంతే అనుకుంటే. అది ఎలాగో ఇది కూడా వ్రతం అంటే ఒక పద్ధతి ప్రకారముగా ఒకే పద్ధతిలో ఒకే సిస్టమేటిక్గా చేసుకోవడాన్ని వ్రతం అన్నారు. ఆది దంపతులకు మనము ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులకు ఒక పద్ధతి ప్రకారముగా మనము చేసుకుంటామో మనకు జరగనిదంటూ ఏమిటి? ఇంకా మనకు రానిది ఏమిటి? సర్వము సమకూరుతాయి. ఎందుకు సర్వము సమకూరుతాయి అంటున్నాను అంటే మూలము ఎవరు? పార్వతీదేవే కదా. ఆ పార్వతీదేవి జగన్మాత కదా, ఆమె కదా మనకు అన్నీ ఇవ్వాలి, కనుక అన్నీ ఇస్తుంది. మనము చేసేటువంటి దాంట్లో లోపం ఉంటే మనం ఏం చేయగలుగుతాము? అందుకని కార్తీక మాసాలలో ఎక్కువ శాతము ఈ ఉపవాస దీక్ష అనేటువంటి విధానము, అలాగే వ్రతాలు అంటే ఏమిటి? వ్రతాలు ఏ వ్రతమైనా శివపార్వతుల యొక్క చదవటము, చేసుకోవటము, శివ కళ్యాణము జరుపుకోవడము, చెప్పుకోవటము, వీటినే వ్రతాలు అంటాం. మనము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటాం, ఇంకో వ్రతం అంటాం. ఇలాంటివి ఏవో కొన్ని వ్రతాలు ఒక్కొక్క మాసంలో చేస్తే మంచిది అనేది. ఇవి వ్రతం అంటే వాడేమరా వ్రతం పూడినాడా ఏమన్నా, వాడేదో కంకణం కట్టుకుని ఓ పద్ధతిగా కూర్చున్నాడు, ఏమో వ్రతం ఉన్నట్టున్నాడు అని ఒక మాట అనేవాళ్ళు. ఆ వ్రతం అంటే ఏమిటి అంటే ఇప్పుడు దీక్ష ఇంకోటి అని అంటున్నారు, అప్పుడు వ్రతాలు అని అనేటువంటి వాళ్ళు. ఈ దీక్షనే వ్రతం అంతే, ఏం లేదు. వాడేం వ్రతం నేను ఒక వ్రతం పూనాను, ఒక వ్రతం పట్టుకున్నాను. ఏం వ్రతం? లేదా ఉచ్చిష్ట గణపతిదా, లేకపోతే పరమశివుడిదా, శ్రీ మహావిష్ణువుదా, లేదా లక్ష్మీదేవిదా, అమ్మవారిదా? ఏంటి వ్రతం? గౌరీ వ్రతమా? మనం అన్ని విశేషంగా వేరే చెప్పుకుంటున్నాం. కానీ కార్తీక మాసములో కార్తీక మాసం వ్రతము అంటే ఏమిటి? మామూలుగా ఉపవాస దీక్ష అంటే ఎందుకు అంటే ఏమీ తినకుండా మన శరీరంలో లోపల అంతర్శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో, మనస్సు దాని మీద వెళ్ళకుండా భగవంతుడి యందే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు సత్ఫలితాలు వస్తాయి అనేటువంటి దానికి చేసుకునేటువంటి విధానం తల్లి. అందుకని కార్తీక మాసం వ్రతం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.